కోస్తా జిల్లాలో రాగల 24 గంటల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రేపు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని, తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉన్న తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో అల్పపీడనంగా బలహీన పడుతుందని తెలియజేశారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం అనగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరలో సుస్పష్ట అల్పపీడనంగానే కొనసాగుతుంది. ఇది 4.5 కిలోమీటర్ల వరకు దానికి అనుబంధమైన ఉపరితల ఆవర్తనం ద్వారా విస్తరించి ఉన్నది మరియు సౌత్ వెస్ట్ అంటే నైరుతిలో అది వంగి ఉన్నది. ఇది రాగల 24 గంటల్లో అదే ప్రదేశంలో అనగా నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వీకెండ్ లేదా బలహీనపడి అల్పపీడనంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావం వలన కోస్తా జిల్లాలలో రాగల 24 గంటల్లో ఎక్కువ ప్రాంతాలలో మోస్తరు లేదా తేలికపాటి జల్లులు, ఉరుములతో కూడినవి ఉండే అవకాశం ఉంది. ఈరోజు రేపు కూడా ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా. దీనితో పాటు ఈరోజు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపు రెండవ రోజు అనగా 25వ తేదీన తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ సుస్పష్ట అల్పపీడనం వలన తీరం వెంబడి, కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా స్క్వాలీ వెదర్ కూడా ఉండే అవకాశం ఉంది. దీని కారణంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక అయిన లోకల్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 3ని ఎగురవేయడం జరిగింది. గాలులు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లు ఉండడం వలన మత్స్యకారులకు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం జరిగింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా యంత్రాంగాన్ని కోరడం. సార్, ఉత్తరాంధ్రకి ఏమైనా స్పెసిఫిక్ రెయిన్ ఎఫెక్ట్ ఉందా సార్? రెయిన్ ఎఫెక్ట్ అంటే ఇందాక చెప్పినట్లుగా ముఖ్యంగా కోస్తా ఆంధ్ర అంతా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతంతో పాటు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. దీంతో పాటు కొన్ని జిల్లాలు, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల ఈరోజు అనగా రాగల 24 గంటల్లో భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఇందాక చెప్పినట్లుగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.